మండలంలో తాగునీటి సమస్య తలెత్తితే అధికారులపై చర్యలు తప్పవని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి హెచ్చరించారు. పలమనేరు ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఏ నిధులు ఉన్నా మొదటి ప్రాధాన్యత క్రమంలో తాగునీటి కోసం ఖర్చు చేసి నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలన్నారు. ఇక సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, చెక్ డ్యాంల ఏర్పాటు, పెండింగ్ పనులన్నీ త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. ఇక పెండింగ్ బిల్లుల పరిస్థితి, రెవెన్యూ సదస్సులో గుర్తించిన సమస్యలు, మోడల్ స్కూల్ ఏర్పాటుతో మూతపడనున్న పాఠశాల వివరాలు, లో వోల్టేజీ సమస్య ఉన్న గ్రామాలు మరియు సబ్ స్టేషన్లు అవసరం ఉన్న పంచాయతీల వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రధాన భూమిక పోషించేటువంటి మీతో అందరితో కూడా కలిసి అటు ప్రజాప్రతినిధులుగా అదేవిధంగా ఈనాటి ప్రభుత్వంలో ఉండేటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో కూడా మీకు కొంత సమన్వయం ఉంటే ఖచ్చితంగా వాటిని ప్రజల్లోకి కరెక్ట్గా తీసుకువెళ్ళగలిగినటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అదే కాకుండా మీ అందరితో కూడా డైరెక్ట్గా గ్రామ స్థాయిలో ఉండేటువంటి అధికారులతో చాలా మంది పాత వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది కొత్త వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ అందరితో కూడా నేరుగా ఎవరు ఉన్నారనేటువంటి చూసేటువంటి అవకాశం కూడా ఈ సమీక్ష ద్వారా జరుగుతుందనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు మనం సమీక్ష నిర్వహించుకున్నాం. ప్రభుత్వ పరంగా ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఒకసారి చూస్తే ఇక్కడ శాసనసభ్యుడిగా నేను అధికార పార్టీలో ఉన్నా, స్థానిక సంస్థలు మొత్తం కూడా ఇంకొక పక్క ఉన్నాయి. రాబోయే కాలంలో దీనివల్ల కోఆర్డినేషన్ ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా ఈ సమ్మర్లో ప్రధానంగా ఎక్కడైనా త్రాగునీటికి సంబంధించి కానీ గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినా ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం వస్తే అది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అధికారుల పరంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంది. తప్పనిసరిగా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉందో ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ వారు ఏ ఉద్దేశంతో అయితే ఈరోజు ఈ కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి చేస్తా ఉన్నారో వాటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి మీరు కూడా బాధ్యతగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మళ్ళీ కూడా ఒక 6 నెలలు 7 నెలల తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏ రకంగా చేస్తున్నాం అనే దానిపైన 6 నెలలు 7 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి కలుగుతాం. అంతవరకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ సమ్మర్ లో ప్రధానంగా డ్రింకింగ్ వాటర్ పైన మీరు ఎక్కువగా కూడా ఫోకస్ పెట్టండి. ఈ సమ్మర్ లో ఏ డిపార్ట్మెంట్స్ అవసరం ఉంటాయో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కానీ అటువంటివన్నీ కూడా మీరు కొంత కోఆర్డినేట్ చేసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయమని చెప్పి నేను మిమ్మల్ని కూడా